చెప్పండి అందరూ కూడా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. గణపతి దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. ఆ పూజ చేసిన పుష్పం కానీ అక్షతలు కానీ కళాకథను ధరించండి. తర్వాత ఆ పళ్ళని ఒకసారి 2 చేతులతో పట్టుకోండి. సహస్ర పరమాదేవి శతమూల సుధాంకుర సర్వగం హతమేతాపం పూర్వ దుష్ట ప్రణాశిని యజ్ఞాని యజ్ఞమేజంత దేవ. కాకినాడ జిల్లా అచ్చంపేట గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి బాలగణపతి ఆలయంలో గత 8 రోజులుగా ఈ రోజుతో 9వ రోజు నవరాత్రులు పూర్తయిన సందర్భంగా ఇక్కడ వారాహి అమ్మవారిని మనం నవరాత్రుల సందర్భంగా చేయడం జరిగింది. అలాగే మరి ఏదైతే ప్లాస్టిక్ తగ్గించుకోవాలనే కోరికతోటి మరి తాటాకు బొట్టలతోటి అల్లించుకుని అలాగే ఈత మండలతోటి మన ఈత జోబులతోటి మన ఈ యొక్క వారాహి శాకాంబరి మరి అవతారంలో ఉన్నారు. అలాగే మరి ఇటువంటి ప్రసాదం రాగి తోప అలాగే మరి పులిహార శనగలు అలాగే మరి పాయసం కుండల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారాహి అమ్మవారిని మనం ప్రతి అందరికీ కూడా మరి పంచిపెట్టడం జరిగింది. ఈ రోజున కుంకుమ పూజ మన ఏదైతే మన గ్రామ పురోహితులు ఉన్నారో నాగరాజు గారి సమక్షంలో జరుగుతుంది. అలాగే మరి ఈ రోజున జనసందోహం వీళ్ళందరూ కూడా అచ్చంపేట గ్రామస్తులు అలాగే మరి ఏదైతే మన కుంకుమ పూజ నిమిత్తం వీళ్ళందరూ రావడం జరిగింది. అందరూ కూడా ఆచరణ చేయండి. మళ్ళా అందరూ పెట్టేస్తున్నాం. మన వెంకన్న బాబు గారు ఆధ్వర్యంలో ఈ 9 రోజులు కూడా మరి ఏదైతే మన మొదటి రోజు వారు అలాగే తర్వాత రాజప్ప గారు అలాగే తర్వాత తుమ్మల రామస్వామి బాబు గారు అలాగే మన రంగనాథ్ గారు అలాగే ఇంకా ముఖ్య అతిథులు మన సిఏ గారు అలాగే ఎంఆర్ఓ గారు అలాగే ఇంకా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వారి దగ్గరుండి పూనుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పి వారికి కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.